బాలస్వామి ఏం చేస్తున్నావు? పండుకున్నాడా బాలస్వామి? పనికి పోయిండా? ఓహో. వెంకటమ్మకు కూడా పని తెలుసు. వెంకటమ్మకు కూడా కొద్దిగా ఐడియా ఉంది. ఓయ్, ఆమెకే చెప్తున్నావు, ఆయనకే చెప్తున్నావా? కాదు, వాళ్ళు చేస్తున్నప్పుడు చెప్తే ఒక్కొక్కసారి విసుక్కునే అవకాశం ఉంటుంది. దీనికి అడ్రస్కి రాయరా? టేప్ పెడతారు తర్వాత. ఇసుకలు పెట్టేందుకు పరమేష్? అచ్చా, అందుకోసం. ఓకే. మళ్ళీ తిరిగి మళ్ళీ గంట టైం వేస్తా. సమానమై సడ్రతి తాతకే దగ్గులు నేర్పుతున్నావా? ఎంత ధైర్యం నీకు? తాతకే దగ్గులు నేర్పుతున్నావా అంటున్నా? లేలే, ఊరికే అంటున్నా. ఏమో అది.
మా నెత్తి మీద వాడాకండి బాబు. తాడబట్టుకో కింద నప్పకుండా పడతాయి. తాడబడతా మొత్తం 3 రోజుల నుంచి పోదాం పాపా అంటే ట్యాంకులు లేదంటే షాప్ లేదంటే మొన్ననే వచ్చినాయి. ఎందుకు కింద వేస్తున్నావు? ఆయన లోపల కొట్టి బయట మనసు తీసుకోవాలి. ముగ్గురు కింద పల్లడి అని 4 ఫ్లోర్లు. నేను యాక్చువల్గా ఇవాళ మిమ్మల్ని రమ్మడం కారణం ఏంటంటే ఆ మట్టి మోసే వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు, అవసరం కూడా సాయం చేస్తున్నాను అనుకున్నా. కానీ చాలా ఈజీగా చేసేస్తారు. నాకు తెలియదు కదా ఇది. మీ ట్యాంకీలు ఎట్లా పోతాయి, మెట్ల పట్టం అనేది అనిపిస్తుంది. అది తెలుసు, ఇట్లా అన్నాడు కానీ ఇంత ఈజీ అంటే మీకు సులువు ఈజీగా అనిపించేటట్టు చేస్తున్నారు. కొంచెం బరువు ఎక్కువ ఉంటే ఈ గోవులు గిట్ల ఉన్న కాడ ఇబ్బంది. దాదాపు 2 క్వింటాల బరువు తల మీద ఇట్లనే లేదు. ఏదో అంటున్నాడు చూడు చంద్ర, ఏదో అయిపోయింది వస్తుంది. మామాలలో సవాల్ బాగానే. వదిలే 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 ఇట్లే లేపుకొని ఆడవేద్దాము. లాగేస్తారా పైకి? అదే అచ్చా, దీనికి సేఫ్టీ కోసం కట్టి పెట్టారా? సడన్గా జారినా కానీ అది ఆపుతుంది. అది ఆపుతుంది, మన చేతుల మీద పడదు. అదే టెక్నిక్ బాగానే ఉంది మీది, భలే చేస్తున్నారు. ఉండు ఉండు, ఒక్కడే లాగేస్తున్నాడు. కాదు ఆగు, మళ్ళీ పట్టుకుంది అనుకో మా ఏదైనా. అదే ఒక్క నిమిషం.